ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం చూడబోయే గుడి శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవాలయం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తన భక్తుడి కోసం స్వయంగా ఈ గుడిలో ఆవిర్భవించారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రత్యేకమైన శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవాలయం. ఆలయాన్ని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా సందర్శించారు. సూర్యకాంతి నేరుగా గర్భగుడిలోని శ్రీ పాండురంగేశ్వర స్వామి నుదుట ఉన్న తిలకానికి సూర్యకాంతులు పడతాయి. స్వామివారి రథము. ఇక గుడిలో ఆవరణ మొత్తం మనం ఇలాగ చూడగలము. మధురమైన ఆ పాండురంగేశ్వర స్వామి దర్శనము. బయటకు రాగానే ఎత్తైన ధ్వజస్తంభము మరియు ఒక అందమైన కొలను మనం చూడగలం. ఆలయం ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఇలాగ మనకి కనిపిస్తుంది. ఆలయం చుట్టూ ఇలా ప్రాంగణం మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎంతో పెద్ద వృక్షాన్ని ఇలా చూడగలం. ఆలయం పక్కన గోశాల కూడా మనం చూడగలం. ఈ దేవాలయం మచిలీపట్నంలోని చిలకలపూడి అనే ఊరిలో ఉంటుంది. ఇక ఈ ఆలయం చుట్టూ ఎన్నో స్తంభాలతో పదుల సంఖ్యలో ఆలయాలను నిర్మించారు. ప్రతి స్తంభం ఎదురుగుండా ఒక గుడి ఉంటుంది. దేవాలయానికి ఎన్నో వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగింది. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.